మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కొన్నాళ్లుగా సైలెంట్గా ఉన్నారు. ఉత్తరాంధ్రలో సైలెంట్ రాజకీయాలకు స్వస్తి పలికి నోటితోనే 5 ఏళ్లు నెట్టుకుని వచ్చారు. అతని వ్యవహార శైలిపై టీడీపీలోనే కాకుండా సొంత వైసీపీలో కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అప్పట్లో చాలా యాక్టివ్గా ఉన్న సిదిరి అప్పలరాజు ఇప్పుడు అడపాదడపా మీడియా ముందుకు రావడం తప్పించి మునుపటి దూకుడును ప్రదర్శించడం లేదు. పలాస ఇన్ఛార్జ్ పదవిని కూడా జగన్ తొలగిస్తారనే టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంత నిజముంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. పలాస మాజీ ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు జోరెందుకు తగ్గించారు? జగన్ హయాంలో మంత్రిగా హల్చల్ చేసిన అప్పలరాజు ఇప్పుడెందుకు లైమ్ లైట్ లో లేకుండా పోయారు? ప్రస్తుతం ఉత్తరాంధ్రలో ఇదే చర్చ జరుగుతోంది. 2019 నుంచి 2024 వరకు పలాస నియోజకవర్గాన్ని తన రాజ్యంగా మార్చుకొని ఏలిన అప్పలరాజు ఓటమి దెబ్బకు కనిపించకుండా పోయారు. ఒకప్పుడు నియోజకవర్గంలో ఆయన మాటే వేదవాక్కులో ఉండేది, కానీ ఇప్పుడు ఆయన మాట కూడా వినిపించకుండా పోయింది. డాక్టర్ అయిన అప్పలరాజు రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే చకాచకా ఎమ్మెల్యే అయిపోవడం, ఆ వెంటనే మంత్రిగా కూడా ప్రమోషన్ రావడంతో అప్పలరాజు కాలసలు నేలపైన నిలవలేదట. తన నోటి దురుసుతో నియోజకవర్గంలో ఎంతో మంది శత్రువులను తయారు చేసుకున్నారట. మరోసారి ఎమ్మెల్యే అయిపోయి మంత్రిని కూడా అవుతానని చెప్పుకున్న అప్పలరాజు చివరకు 40,000కు పైగా ఓట్లతో ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి ఆయన మాట పెద్దగా వినపడకుండా పోయింది. అప్పలరాజు 2019లో తొలిసారి గెలిచారు. చదువుకున్న వ్యక్తి, పైగా డాక్టర్ కావడంతో సంస్కారవంతమైన రాజకీయాలు చేస్తారని అందరూ భావించారు. కానీ ఆయన గెలవడమే కక్ష రాజకీయాలకు తెరతీశారట. పైగా తన హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. టీడీపీ నేత గౌతు శిరీష మీద అక్కసుతో పలాసలోని గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగించడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. మరోవైపు టీడీపీ నాయకుల ఇళ్లను కూలగొట్టించడం, లోకేష్ పలాస వస్తుంటే ఆయనను అరెస్ట్ చేయించడం అప్పట్లో సంచలనంగా మారాయి. సిదిరి అప్పలరాజు మంత్రిగా ఉండి అనేక భూ ఆక్రమణలకు పాల్పడ్డారని గతంలోనే గౌత్ శిరీష ఆరోపణలు చేశారు. సూదికొండ, నెమలికొండలను నిబంధనలకు విరుద్ధంగా తవ్వేశారనే ఆరోపణలు ఉన్నాయి. 2019 నుంచి 2024 వరకు సిదిరి అప్పలరాజు, గౌతు శిరీష మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత వాతావరణం ఉండేదని పలాస ప్రజలందరికీ తెలుసు. ఇక అప్పలరాజు శిరీషను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టేందుకు కూడా తీవ్రంగా ప్రయత్నించారట. ఆమె కొత్త ఇంటి నిర్మాణాన్ని అప్పలరాజు అడ్డుకున్నారని టాక్ ఉంది. పైగా సోషల్ మీడియాను ఉపయోగించి శిరీషపై అసభ్యకరమైన పోస్టులు పెట్టించారనే ఆరోపణ కూడా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని తాను ఆడిందే ఆటగా పాడిందే పాటగా మార్చేసిన అప్పలరాజు ఇప్పుడు నియోజకవర్గంలో పెద్దగా కనిపించడం లేదు. 5 ఏళ్లు తన వెంట ఉన్న కార్యకర్తలు, అనుచరులకు కూడా అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట. పైగా అప్పలరాజు సొంత సామాజిక వర్గం కూడా ఆయనకు దూరం అయిందన్న టాక్ వినిపిస్తోంది. ఓడిపోయిన తర్వాత 1-2 సార్లు అప్పలరాజు మీడియా ముందుకు వచ్చారు, కానీ ఇప్పుడు అడపాదడపా తప్ప బయటకు రావడమే మానేశారట. అప్పలరాజు సైలెంట్ అవ్వడానికి చాలా కారణాలున్నాయి. ఆయన హయాంలో చేసిన అక్రమాలు, అవినీతిని బయటకు లాగే ప్రయత్నంలో ఉన్నారట ప్రస్తుత ఎమ్మెల్యే గౌతు శిరీష. ఎక్కడి ఏ ప్రాజెక్టులో ఎంత మేర నిధులు దారి మళ్లాయనే విషయాలను కూపిలాగుతున్నారట. ఇదే సమయంలో సిదిరి అప్పలరాజు మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో తాను చేసిన తప్పులు తన మెడకు చుట్టుకుంటున్నాయనే భయంతోనే అప్పలరాజు సైలెంట్ అయ్యారనే చర్చ జరుగుతోంది. కాగా సిదిరి అప్పలరాజుపై వైసీపీలో కూడా వ్యతిరేకత పెరుగుతుందట. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లే పలాసలో పార్టీ దారుణంగా ఓడిపోయిందని మండిపడుతున్నారు. ఓడిపోయిన తర్వాత పార్టీని పట్టించుకోవడం లేదని, కనీసం కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండటం లేదని హైకమాండ్ ను కొందరు ఫిర్యాదు చేశారట. సిదిరిని
పలాస ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ కూడా చేస్తున్నారట. పలాస రాజకీయాలపై వైఎస్ జగన్ కూడా అప్పల్ రాజుపై గుస్సా అవుతున్నారట. మరి ఈ విషయంలో జగన్ ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.